నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఒకటి కాదు, రెండు కాదు, పదులు వందలు కానే కాదు, ఒకటి రెండు వేలు కాదు, 75,000. అవును, రెండన్నరేళ్లలో రేవంత్ చేసిన భూ పందారం లెక్క 75,000 ఎకరాలు. ఆశ్చర్యపోకండి, మీరు వింటున్నది నిజమే. గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు 75,000 ఎకరాలను దోచుకుంది అనుముల దొంగల ముఠ. అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు, రాష్ట్రం అంతటా ఇదే తంతు. తెలంగాణ వ్యాప్తంగా 32 ప్రధాన ప్రాంతాల్లోని పేదల భూములను దోచుకుంటున్నాయి అనుముల అనుకొండలు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో లగచర్ల నుంచి తాజాగా వెలుగుమట్ల దాకా వెలగబెట్టిన భూ భాగోతాల చిట్ట పెద్దగానే ఉంది. ఇంతకీ భూమాతను మేతమేస్తున్న రేవంత్ భూ భాగోతాల కథేంటి? పేదల బతుకులను ఇస్త్రీ చేస్తున్నట్టు నటిస్తున్న గుంపు మేస్త్రి గూడు పుటాణి ఏంటి? అక్రమాలు, అరాచకాలు, భూ కబ్జాలు ఇలా ఒకటేమిటి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్టాలో చాలానే ఉన్నాయి. చిల్లర వేషాలు వేస్తూ బడా నీతులను వల్లెవేస్తున్న అనుమల అవినీతి కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారంలోకి రాకముందు అడ్డమైన కేసుల్లో చీటికి మాటికి జైలుకెళ్ళొచ్చిన ఈ లీడర్ ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఫీలింగ్ ఇస్తుంటే తెలంగాణ జనాలు విసిగెత్తిపోతున్నారు. కబ్జాకోరు అరాచకాల గురించి ప్రజలే కథలుగా చెప్పుకుంటున్నారు. బెదిరింపులు, కిడ్నాపింగ్లు, ఎక్స్టార్షన్లు, ల్యాండ్ గ్రాబింగ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చోటే బాయ్ కహానీ బహుత్ బడా హై అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. రేవంత్ కేసుల చిట్టా తీస్తే మనిషన్నోడు ఇన్ని కేసుల్లో ఇరుక్కుంటాడా అనిపిస్తుంది. దళితులకు పట్టెడన్నం కూడా పెట్టని గుంపు మేస్త్రి వారి నోట్ నుంచి కూడా లాక్కున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఎన్నో మార్లు రేవంత్ అరాచకాలపై పోరాడుతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అన్న అహంకారంతో వారిపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులే ఇందుకు తాజా నిదర్శనం. ఇదిగో ఇటు చూడండి, ఎంత దుర్మార్గం, ఎంత దాష్టీకం. చిన్నా లేదు, పెద్ద లేదు, మహిళలన్న కనీస గౌరవం లేదు. తాను చేయాలనుకున్న పనికి అడ్డొస్తే అంతే అని హెచ్చరిస్తున్నారు. ఖాకీ బట్టలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో కర్కశంగా వ్యవహరించాడు. పునరావాస కేంద్రాలకు వచ్చి మరీ పోలీసుల జులుం. గూడు చెదిరి, గుండె పగిలి, నడి రోడ్డుపై కట్టుబట్టలతో మిగిలిన నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ కర్కసత్వాన్ని ప్రదర్శించింది. ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న చంటి బిడ్డలను ఎత్తుకొని ఇదేం దౌర్జన్యమని నిలదీసిన నిర్భాగ్యులను ఉక్కుపాదంతో అణచివేసింది. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక అలమటిస్తున్న అభాగ్యులపై దమనకాండను కొనసాగించింది. గూడులేని పక్షుల్లా రోడ్డున పడ్డామని బాధితులు గుండెలు బాదుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్ నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది. భూములు లేవా, వాళ్ళ ఆస్తులన్నీ మేమే తిన్నామా, వాడికి ఆస్తి వెనక ఏది లేదా, మేమే ఉన్నాం, మేము మా ఇల్లే దొరికినాది, మా గుట్ట మీదే దొరికినాది. నీళ్ళు లేక, కరెంట్ లేక దోమలలో కుట్టి చేసి పండుకొని ఇటు చేసుకొని చెట్టు పుట్ట వాడు గుట్ట అంతా కొట్టుకొని చేసుకొని బతుకుతుంటే ఈ రకంగా చేస్తాడు మమ్మల్ని. ఇళ్లను నేలమట్టం చేశారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బాధితులను తీసుకెళ్లి ఖమ్మం అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనంలో పడేసి వెళ్లారు. పశువుల కొట్టంలో పడేసిన మాదిరిగా పేదలను బలవంతంగా తీసుకొచ్చి ఎలాంటి సౌకర్యాలు లేని భవనాల్లో పడేశారు. కనీసం చూడన్నా ఇదంతా నన్ను సామాను కూడా చదువుకునిట్లేదే, నన్ను సామాను కూడా చదువుకుని కనీసం ఒక్కంత టైం ఇవ్వకుండా ఉన్న బలంగా నా బిడ్డ నిద్రే లేవలేదన్నా, నా బిడ్డ నిద్రే లేవలే. పీజీ చదువుతుంది, నిద్రే లేవాల. నిద్ర లేకుండా అకస్మాత్తుగా వచ్చి ఇంత బలగాలు వచ్చి పడ్డాయి. ఇంత బలగాలు వచ్చి పడి వీళ్ళంతా ఉండి ఖాళీ చేయండి కానీ మరి ఏడుండు నాయన ఏడుండు అనేది మాట చెప్పే పరిస్థితి లేదు. నా పరిస్థితి ఏంటన్నా, ఇది నా పరిస్థితి ఏంటంటే ఈ ఆలోచనలు ఉన్నాయి అన్న.
ఇంతవరకు ఎవరు చెప్పలేదు అన్న. కూలినాలు చేసుకొని కట్టించుకున్నాం ఆగమ్మా. ఈ ఒక్క ఇల్లే ఉంది, ఏం దిక్కు లేదు మాకు. నా పిల్లానికి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని దానికి కూడా తెలియదు. నా బంగారానికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. నా బిడ్డ కూలినాలు చేసుకొని బతికే వాళ్ళం, మాకు ఎక్కడ గూడు లేదు. ఇదంతా సరే, పేదలను తన్ని తరిమేయొచ్చు, తిరిగి వారికి వేరే చోట పట్టాలివ్వచ్చు. కానీ భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. భూదాన్ బోర్డిచ్చిన పట్టాలున్నాయి మహాప్రభు అని చేతులెత్తి మొక్కినా కనికరించని అధికారులు ఉన్నపళంగా బుల్డోజర్లతో విరుచుకుపట్టం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన 2 కీలక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ 2 కీలక నేతల అనుచరులకు సంబంధించిన భూములు ఆ ప్రాంతంలో ఉండటం, భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న గుడిసెలు, ఇళ్ల కారణంగా తమ భూములకు డిమాండ్ రావడం లేదన్న వ్యాపార కోణమే తమ గొలిపినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వినియోగంలో లేని వినోబానగర్ భూదాన్ భూములకు నిరంతరం శ్రమించి ఒక రూపం తెచ్చాక, నివాసయోగ్యమైన ప్రాంతంగా గుర్తింపు వచ్చాక ఇప్పుడు తమను మెడలు పట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మా ఇల్లు కూలగొట్టారు సార్. ఈ ప్రభుత్వం మాకేమన్నా న్యాయం చేస్తుందన్నట్టు రోడ్డు ఎక్కితే ఈ పోలీసులు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు నిల్వ నీడ లేకుండా కట్టుకున్న గూడును కూలేసి ఏం లేకుండా చేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రోడ్డు ఎక్కితే మమ్మల్ని రోడ్డు బ్యాన్ చేసి ఈ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా కొడుతున్నారు సార్. మాకేనా ఇల్లు చెప్పకుండా కూలగొట్టారు సార్. సామాన్లు పైన ఏమి లేవు సార్. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని రాసి ఇల్లు ఇస్తామని చెప్పి తెచ్చాడు పడేసేస్తారు. మా పిల్లలు రోడ్డు మీద, మేము రోడ్డు మీదనే ఉన్నాం సార్. మాకు ఇల్లు ఎక్కడా లేదు సార్. వీళ్ళు చెక్ చేసుకుని వస్తే ఉండాలా? మాకు ఇల్లు పోతారు సార్. ఒక్కొక్కరు తీసుకుపోతారు సార్. ఏ రేవంత్ రెడ్డి రాలేదు, చేసి నడిచినట్టు రాలేదు, కూడా రాలేదు సార్. మా బాధలు ఎవరు చూస్తాడు సార్. మేము ఇలా రోడ్డు ఎక్కుతాం, పోలీసు లాఠీ చార్జ్ చేయడానికి సిద్ధపడుతున్నారు సార్. ఇవాళ మేము కూలి చేసుకుంటాం చాలు, పిల్లగాళ్ళైతే రోడ్డు మీద ఉన్నారు. అసలు మమ్మల్ని ఆడ తీసుకెళ్ళి చంపేమనండి సార్. 3 మంత్రులు ఉన్నాడు, ఏ ఒక్క మంత్రి కూడా ఇంకా జరుగుతున్నారు. ఇలా బాధ ఏంటని రాలేదు సార్. జిల్లా కలెక్టరేటుకు కూతవేటు దూరంలో కాంగ్రెస్ కీలక ప్రజా ప్రతినిధుల భూములు, వారి అనుచరుల భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో పేదల ఇళ్లను అడ్డు తొలగించుకోవాలని కీలక నేతలకు వివరించడంతో ప్రజాప్రతినిధులు భుజాన వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ భూదాన్ భూముల సమీపం నుంచే నాగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మితమవుతుండటంతో కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. పేదల ఇళ్లను నేలమట్టం చేసి వ్యాపార వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న కొందరు బడాబాబుల ఆలోచనలకు ప్రభుత్వంలోని ముఖ్య నేతలు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాకు ఏం పర్మిషన్, మేము ఇక్కడికి ఇట్లా ఉన్నదని ఒక రోజు శ్రీనివాసరెడ్డి కాడికి పోయి కలిసినాం. రెడ్డి గారు మాకు నీళ్లు సౌకర్యం, కరెంటు సౌకర్యం కావాలంటే ఓట్లు అయిపోయినాక మాట్లాడదాంలే అన్నాడు శ్రీనివాసరెడ్డి గారు మాతో. ఆడి కూడా పోయి మాట్లాడొచ్చాను. ఇప్పుడు ఓట్ల సీజన్ తర్వాత మాట్లాడదాం, మీకు ఎట్టిస్తారయ్యా, ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే 7 సంవత్సరాల నుంచి లేని ఇవాళ ఎట్లంటుండే ఎక్కడ పడితే అక్కడ భూమి విలబెరగ. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లేదు, ఏం లేదు. మేము వచ్చి గుడిచెలలో రాళ్ళు గుట్ట కూలగొట్టి నిదరు లేకుంటున్నాం. రూపాయికి రూపాయి నా పిల్లలు హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటే రూపాయికి కూడా పెట్టి బిడ్డ పెళ్లి కూడా చేయకుండా నేను ఇల్లు కట్టుకున్నా. ఇవాళ ఇల్లు పోయింది, రోడ్డు మీద పడ్డ. నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా భర్తకు పని కూడా చేత కాదు. ఏం చేసి బతకాల మేము ఇప్పుడు? ఏమైనా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? తెలంగాణలో జరుగుతున్నది ఇప్పుడు అదే. తుగ్లక్ పాలన, పేదల వేదన, జనాల రోదన. ఇది రేవంత్ పాలన గురించి ఒక్క మొక్కలో జనం చెబుతున్న మాట. ప్రజలను అరిగోస పెడుతూ రాక్షసానందం పొందుతోంది రేవంత్ సర్కార్. పేదల కలల సౌదాలను నేలమట్టం చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. నిరుపేదల రక్తంతో తమ అభివృద్ధికి రంగులద్దుతోంది. పేదల కష్టార్జితంపై బుల్డోజర్లతో రాక్షస తాండవం చేస్తోంది. సామాన్యుల సౌదాలను నేలమట్టం చేస్తోంది. నిరుపేదల కలలు, ఆశలను చిరిమేస్తూ భూదందాలకు స్కెచ్ వేస్తోంది. కన్ను పడిందంటే ఆ భూమిలో కబ్జా బోర్డు పాతేయాల్సిందే. అది పెద్దల భూమా, పేదల భూమా, అలాంటి తేడాలు ఏమీ ఉండవు. కన్ను పడిందంటే కథం కావాల్సిందంతే. ఖాళీ స్థలం కనిపిస్తే అనుముల మూట అక్కడ వాలిపోవాల్సిందే. ఫార్మా భూముల దగ్గర నుంచి యూనివర్సిటీలు, పరిశ్రమలు, సుందరీకరణ అంటూ మూసీ భూములు, చివరకు దేవాలయాలకు కేటాయించిన స్థలాలు,
ఇలా ఎన్నో కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టు రేవంత్ అండ్ బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. భూ కుంభకోణానికి తెరలేపుతూ అనుముల దొంగల ముఠా సభ్యులు తెలంగాణను చెరబడుతున్నారు. అనుముల బ్రదర్స్ భూదోపిడీ పర్వం మళ్లీ మొదలైంది. భూదందాలే లక్ష్యంగా గద్దెనెక్కిన రేవంత్ హయాంలో భూముల కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చేలా గుంపు మేస్త్రి పాలనలో భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు కాజేయడంలో గురువు చంద్రబాబు మార్క్ ఫార్ములానే శిష్యుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నాడు. తాజాగా శారదా పీఠానికి కోకాపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా కాజేయాలని కసరత్తు చేస్తున్నాడు. పేదల ఇళ్లను కూలగొట్టడమే కాదు, నిర్మాణాలు చేపట్టిన గుళ్లను సైతం కూల్చేస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన పేరిట పేద ప్రజలను భక్షించి పెద్దలను ప్రసన్న చేసుకుంటున్నాడు ఈ గుంపు మేస్త్రి. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో శక్తివంత పీఠమైన విశాఖ శారదా పీఠానికి సంబంధించిన రాజశ్యామల దేవాలయానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. వాటికి సంబంధించి శారదా పీఠం 1,19,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. అయితే ఆ భవన నిర్మాణాన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే భక్తులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో గుంపు మేస్త్రి ముఠా తోకముడిచింది. కాంగ్రెస్ సర్కార్ కూడా ఆ జీవోను వెనక్కి తీసుకుంది. తెలంగాణలో భూములను దిగమింగుతున్న బ్యాడ్ బ్రదర్స్ విలువైన భూముల్లో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఖాళీ జాగా కనబడితే కబ్జా చేసేందుకు పథకరచన చేస్తున్నారు. శారదా పీఠానికి సంబంధించిన భూమిని చెరపట్టేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ తాజాగా కోహెడ భూములపై కన్నేశాడు. గద్దెనెక్కిన తర్వాత కబ్జాల పర్వం పరాకాష్ఠకు చేర్చిన అబద్దాల అనుముల ముఠా విలువైన భూములను హాంఫర్ట్ చేసేస్తోంది. వరుసగా భూములను కొల్లగొడుతూ వివాదాస్పద నిర్ణయాలతో నిరుపేదలు, రైతులను ఇక్కట్ల పాలు చేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేకూరుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో అసైన్, లావుని, ఇతర నిరుపేద చేతుల్లో ఉన్న ఏ ప్రభుత్వ భూమిని రేవంత్ ప్రభుత్వం వదలడం లేదు. అదే కోవలో కోహెడ పళ్ల మార్కెట్ భూములు కూడా చేరాయి. ప్రజా ప్రయోజనాల కోసం గతంలో కేటాయించిన భూములను టీజీఐఐసీ ఖాతాలో వేస్తోంది సర్కార్. మరి ఇదంతా చేస్తోంది వివిధ కంపెనీలకు కేటాయింపు కోసమా, లేక బహిరంగ మార్కెట్లో వేలం వేసి కాసులు పండించుకోవడం కోసమా? 400 కోట్లతో అత్యాధునిక పళ్ల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నాడు కోహెడ్లో 170 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ మేరకు అభివృద్ధి చేసి చూపించింది. వివాదాలను పరిష్కరించి మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ భూముల్నే టీజీఐఐసీ ఖాతాలో వేసి మరోచోట గుట్టలు, రాళ్లు ఉన్న భూములను మార్కెట్కు కేటాయించింది. అంతేకాదు, ఆ భూమిలో అనేక మంది రైతులు ఏళ్ల తరబడి సాగులో ఉంటుండటంతో వివాదాలు తలెత్తాయి. భారీ ఎత్తున విస్తరించిన కొండలు, గుట్టలను తొలగించేదన్నాడు, పళ్ల మార్కెట్ను అభివృద్ధి చేసేదన్నాడు. అసలు ఈ ప్రభుత్వానికి పళ్ల మార్కెట్ను ఏర్పాటు చేయాలనే ఆలోచననే లేనట్టుందని వ్యాపారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది విలువైన భూమిని లాక్కునేందుకు రేవంత్ అండ్ బ్రదర్స్ చేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తీగలాగితే రేవంత్ అండ్ దండుపాళ్యం బ్యాచ్ చేసిన అవినీతి డొంక మొత్తం కదులుతోంది. ఈ భూదందాలు రేవంత్ కు కొత్తేం కాదు, మనోడి ఫీల్డే అది. గతంలోనూ ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. నిజానికి రేవంత్ కోట్లకు పడగలెత్తడానికి కారణం కూడా ఈ భూకబ్జాల సెటిల్మెంట్లే. అందుకే అనతికాలంలోనే అందుకే ఇవన్నీ గమనించిన మూసీ బాధితులు బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అంటున్నారు. డిమాలిషన్ లేకుండా మూసీ బ్యూటిఫికేషన్ సాధ్యం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేయలేదా అని నిలదీస్తున్నారు. అప్పుడు సాధ్యమైన పని ఇప్పుడు ఎందుకు కాదని నిగ్గదీస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి మరో భూదోపిడీకి అద్భుతమైన స్కెచ్ వేసినట్టే కదా. మూసీ సుందరీకరణ పేరిట కిలోమీటర్ దూరం భూములను సేకరించేందుకు ప్రణాళికలు వేశారంటేనే ఆయన దోపిడీ స్కెచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూదందాలే లక్ష్యంగా గద్దెనెక్కి యథేచ్ఛగా భూముల కుంభకోణాలు సాగిస్తున్నాడు. అడ్డగోలుగా బరితెగిస్తున్నాడు. అడిగేవాళ్లు లేరన్న నమ్మకమా, అడ్డు చెప్పలేరన్న ధైర్యమా? భూములను పలారంలా పంచుకు తింటున్నారు.
ఎన్నికలకు ముందు ఈ రేవంత్ ఏం చెప్పాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? పరిపాలన అంటే అమాంతం భూములను దిగమింగడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రజల భూములు దోచుకు తినడమే ఇందిరమ్మ రాజ్యం. హెచ్సియు భూముల విషయంలోనే ఒకసారి అడ్డంగా బుక్కైన గుంపు మేస్త్రికి సుప్రీంకోర్టు చెంపలు వాయించినా ఇంకా బుద్ధి రాలేదా? రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఫక్త్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్న రేవంత్ భూములు కొల్లగొట్టే కుతంత్రాలు ఎందుకు తెరలేపుతున్నాడు? తెలంగాణలో రేవంత్ సర్కార్ గద్దెనెక్కి 2.5 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి పనులు శూన్యం. పాలన మొత్తం భూదోపిడీ కేంద్రంగానే సాగుతోంది. అంతెందుకు, తెలంగాణ వ్యాప్తంగా భూములు కాపాడుకునేందుకు ఎన్నో పొరపాట్లు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి దోపిడీ లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన రేవంత్ 2 ఏళ్లలో చేసిందంతా భూదందానే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఫార్మాసిటీ రద్దు చేశాడు. 4th సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. లగచెర్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫల యత్నం చేశాడు. ఇథనాల్ కంపెనీ కోసం దిలావర్పూర్లో భూములు దోచుకునేందుకు కుట్ర చేశాడు. అదానీ సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో రైతుల భూములను కబళించే ప్రయత్నం చేశాడు. హెచ్సియులో 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల నిర్మాణం కోసం ధ్వంసరచన చేశాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ భూ ఆక్రమణలపై రేవంత్కి ఆశ చావలేదు. అందుకే మూసీ పేరిట మరో భారీ భూదోపిడీకి స్కెచ్ వేశాడు. ఒక్క రేవంతే కాదు, కాంగ్రెస్ పార్టీ భూదోపిడీకి టార్చ్ బేరర్గా ఈ గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు భూ బకాసురుల్లా రెచ్చిపోతున్నారు. కబ్జాలు, అక్రమ మైనింగ్, కమిషన్లు దండుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. వాటా లెక్కలు తప్పినందుకు కొన్ని చోట్ల వ్యవహారాలను వారే బయటేసుకుంటున్నారు, బజారును పడుతున్నారు. అలాంటిదే తాజాగా కోకాపేటలో అక్రమ మైనింగ్ వ్యవహారం. ఇది కొత్వాల్గూడ పరిధిలోని రెడీమిక్స్ ప్లాంట్. పూర్తిగా 111 జీవో పరిధిలో ఉన్న ఏరియా. ఇక్కడ నిర్మాణాలకే కాదు, పరిశ్రమలకు, ప్లాంట్లకు అనుమతులు లేవు. కానీ సుమారు 20 వరకు ఆర్ఎంసీ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. క్వారీ తవ్వకాలు చేపడుతున్న క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఏమరా నాయన, ఇంత పెద్ద రాళ్లు, రప్పలు, మొత్తం గుట్టలు కూలగొడుతున్నారు. ఇదంతేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తిరుమల ఇంకెవరో అని చెప్పని అనుకుంటే, ఇక్కడికి వస్తే ఇది భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అట. దీన్ని చూస్తే దాని తాత లెక్కుంది. ఇక్కడ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క చలువ వల్ల 17 ఎకరాల ప్రజల భూమి, ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసి 3 మోస్ట్ పవర్ఫుల్ క్రషర్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ 3 క్రషర్లు 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తూ ఇవాళ ఒక దోపిడికి పాల్పడతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేట్ భూములే కాదు, వాగులు, వంకలు, ఎత్తైన కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి లేక్ వ్యూల పేరుతో ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి గ్రానైట్, కంకర, రోబో శాండ్ పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వీటి కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కనే ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోని కొండలు, గుట్టలపై కన్నేశాయి. ఇందుకు అధికారంలో ఉన్న కొంతమంది పెద్దల సహకారం కూడా లభిస్తుండటంతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండానే విలువైన మట్టిని తమ సైట్లోకి తరలిస్తున్నాయి. జిలిటిన్ స్టిక్స్ తో కొండలను పిండి చేస్తున్నాయి. అక్కడే క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నిర్మాణాలకు అవసరమైన ముడిసరకంతా సమకూర్చుకుంటున్నాయి. అక్రమ మైనింగ్ తో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. 20 అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా.
వీటిలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ లీజ్ సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీ నుంచి నిరభ్యంతర పత్రం, తెలంగాణ విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి, రెవెన్యూ శాఖల నుంచి కనీస అనుమతులు లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ సైటు 10 ఎకరాలకే పర్మిషన్ ఉంటే 17 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదేవిధంగా ఈ సైటు నుంచి నెలకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము, బయట కనిపించిన ఆదాయం చాలా ఉంటుంది. 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము ఈ పర్మిషన్ ఎవరికి వచ్చిందో ఆ వ్యక్తికి పోతున్నది. మరి ఇవన్నీ ఎవరికి వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి గారికి వచ్చినాయి. భాగ్యలక్ష్మి మినరల్, ఆయన తెలివిగా ఆయన పేరు పెట్టుకోకుండా దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అని ఇంకెవరు బంధువులకు పెట్టుకున్నారు. తెలంగాణలే పట్టపగలే దోపిడీ ఎంతలా జరుగుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ, ఏ ప్రభుత్వ భూమినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. అవేమీ లేకుండా కేవలం తన మేనల్లుడు అన్న ఒక ప్రేమతోని, అదేవిధంగా ఈ సంపదంతా కూడా మాకే రావాలి, ఇంకెవరికి పోకూడదు అనే ఆశతోని, దురాశతోని రేవంత్ రెడ్డి గారు ఈ సైటును మరి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు. నామినేషన్ అంటే మీకు ఎవ్వరికి నేను ఇవ్వను, నేను మా మేనల్లుడికే ఇస్తా. కొంతమంది తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతుంటే మరికొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు. కనీసం లీజు అనుమతులు కూడా తీసుకోకుండా కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూమిలో పరిమితికి మించి తవ్వకాలు చేపట్టారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్లకు పర్మిషన్ తీసుకుని ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేపట్టి ప్రభుత్వానికి కనీస ఫీజును కూడా చెల్లించడం లేదు. జీవో 111 పరిధిలో చిన్న ఇల్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడం లేదన్నదే అసలు ప్రశ్న. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్వాల్గూడలోని అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంట్లను పరిశీలించిన నిజ నిర్ధారణ బృందం మంత్రి పొంగులేటి కుమారుడు నగరంలో నిర్మాణం చేస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇక్కడ ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమంగా మైనింగ్ మినరల్స్, అదేవిధంగా మైనింగ్ క్వారీస్, అక్రమ రియల్ ఎస్టేట్లు, అక్రమ భూ కబ్జాల చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకుడుతూ ఉన్నది. ఇలా ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ పంచుకుంటూ పోతే భావితరాలకు కనీసం శ్మశానాలు నిర్మించుకోవడానికి కూడా స్థలం ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం. అక్రమంగా ముఖ్యమంత్రి బంధువులకు, మంత్రుల బంధువులకు, మంత్రుల ముఖ్యమంత్రి అనుయాయులకు, వారి ఫాలోవర్లకు అక్రమంగా మైనింగ్స్, క్వారీస్ అంటగడతా ఉన్నాడు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి అడ్డగోలుగా దోచుకుంటున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో. అక్రమ మైనింగ్ లో మంత్రి పొంగులేటి పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. ఖమ్మంలో గరీబోళ్ల ఇళ్లు కూల్చేసి ఆ ప్రాంతాన్ని గాజాలా మార్చిన పొంగులేటి రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్ట్ ను వదలడం లేదు. అందుకే కాంగ్రెస్ సర్కార్ ఏఐసీసీకి ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఇదే కాదు, తెలంగాణలో భూములను అమ్ముకు తినేందుకు రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తోంది. విద్యా కుసుమాలు వెదజల్లే యూనివర్సిటీపై యుద్ధం చేసి భావి పౌరులను విశ్వవిద్యాలయాలపై దాష్టీకం ప్రదర్శించింది. అర్ధరాత్రి 50 జేసీబీలు యూనివర్సిటీ భూములపై రక్కసి మూకల్లా విరుచకపడ్డా నాటి కాళరాత్రి జ్ఞాపకాలను ఎవరు మర్చిపోతారు? నెమళ్ల ఆర్తనాదాలు, పక్షుల రోదరలు, బిక్కుబిక్కుమంటూ జింకల పరుగులు, అక్కడి జనం చెవుల్లో ఇవన్నీ ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల హెచ్సియు భూములను ఎప్పుడెప్పుడు అమ్ముకు తిందామా అన్న లక్ష్యంగానే చెలరేగిన రేవంత్ అండ్ బ్యాచ్ ఎదురొచ్చిన విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించింది. అడ్డుకుంటున్న స్టూడెంట్స్ పై పోలీస్ లాఠీలు కిరాతకంగా విరుచుకపడింది.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులపై రేవంత్ ప్రభుత్వం తీరు కక్ష సాధింపు చర్యగా మారింది. భూములు తిరిగి ఇవ్వకపోగా వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఇవ్వలేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను అగ్గువ ధరకే కొల్లగొట్టాలని చూశారు. ప్రభుత్వం ప్రకటించిన 4th సిటీ ఈ ప్రాంతం కేంద్రంగానే ఉండడంతో భవిష్యత్తులో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అక్కడి రైతుల నుంచి అడ్డికి పావుసిరలా అనధికారికంగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. గజానికి 4 నుంచి 5,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించి రైతులను నట్టేటా ముంచారు. కాంగ్రెస్ పార్టీ అంతా దోపిడీదారులతో నిండిపోయింది. భూదోపిడీకి టార్చ్ బేరర్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు బకాసురుల్లా రెచ్చిపోతున్నారు. భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, కమిషన్లు దండుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటన. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.